కొన్ని కొన్ని హాస్టల్స్లలోనైతే ఎట్లా ఉన్నదంటే వెంటిలేషన్ లేదండి, వెలుతురు లేదు. కనీసం అంటే వెంటిలేషన్ మంచి గాలి వెలుతురు అన్నది లేదు. అట్లాంటి గాలి వెలుతురు ఉండేటట్టు చూసుకోండి. హాస్టల్స్లో మంచి క్లీన్లీనెస్ ఉన్నట్టు చూసుకోండి. సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉన్న హాస్టల్ని చూసుకోండి. ఎందుకంటే మన పిల్లలు చాలా ఇంపార్టెంట్. 4-5 ఏళ్ళు హాస్టల్ తోటి సంబంధించి ఉంటారు. ప్లస్ హాస్టల్లో ఉండడం వల్ల దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ అన్నీ మీకు వన్ బై వన్ ఒక్కొక్క బెనిఫిట్ చెప్తున్నా. కానీ ఇప్పుడు నేను చూస్తున్నది ఏంటంటే అన్నిటికీ ఇలా మెయిన్గా డిసీజెస్ రావడానికి గల కారణం ఏంటంటే వాటర్ క్లీన్లీనెస్ లేకపోవడం వల్ల డిసీజెస్ వస్తాయి. మన పిల్లలు ఎట్లాంటి వాటర్ తాగుతున్నారు ఇది కూడా మీరు చూడండి, ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ప్లస్ ఆ హాస్టల్ చుట్టుపక్కల ప్రదేశమైన, ఆ మెస్, క్యాంటీన్ ఉన్న, డైనింగ్ హాల్ ఉన్న చుట్టుపక్కల ప్రదేశమైన ఎంత నీట్గా ఉంది, క్లీన్గా ఉన్నదన్నది